ఏంటండి అసలు మత్స్య అవతారం అంటే ఏంటి? ఎలా మొదలైంది? ఎందుకు శ్రీ మహావిష్ణువు ఈ అవతారం ధరించారు? ఇంకా ఈ అవతారంతో ప్రపంచాన్ని ఎలా కాపాడారు? మత్స్య అవతారం పూర్తి ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాము. ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు ఇన్ని అవతారాల్లో రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎన్ని అవతారాలు ఉన్నాయి అనేది కూడా తెలుసుకుందాం. ఈ సృష్టి ప్రమాదంలో ఉన్నప్పుడు, విశ్వం అల్లకూలమైనప్పుడు శ్రీ మహావిష్ణువు అనేక రకాలుగా అవతరించి ధర్మాన్ని పునర్నిర్మించారు. ఆ అవతారాలనే మనం దశావతారాలు అంటాం. ఈ అవతారాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అంటే చెడుని నిర్మూలించి మంచిని కాపాడటం. మంచిని కాపాడడానికి అవసరానికి వీలుగా శ్రీ మహావిష్ణువు అనేక రూపంలో అవతరించారు. అందులో 10 అవతారాలు ఇవి. మొదటిది మత్స్య అవతారం, రెండవది కూర్మ అవతారం, మూడవది వరాహ అవతారం, నాలుగవది నరసింహ అవతారం, ఐదవది వామన అవతారం, ఆరవది పరశురామ అవతారం, ఏడవది శ్రీరామ అవతారం, ఎనిమిదవది బలరామ అవతారం, తొమ్మిదవది శ్రీకృష్ణ అవతారం, 10వది కల్కి అవతారం. ఈరోజు ఈ వీడియోలో మేము ముఖ్యంగా మత్స్య అవతారం గురించి చెప్పాలి అనుకుంటున్నాం. శ్రీ మహావిష్ణువు ఈ లోకాన్ని జలప్రలయం నుండి కాపాడడానికి సత్యయుగంలో మత్స్య రూపంలో వచ్చారు. దీనికి కథ ఏమనగా, సత్యయుగంలో భూలోకంలో మనుషులకు వాళ్ళ జీవన విధానాన్ని, ఆచారములను తప్పి అసభ్యంగా జీవిస్తున్నారు. భూమి మీద పరిస్థితి రోజురోజుకి దారుణంగా మారుతుంది అని బ్రహ్మాది దేవతలు గ్రహిస్తారు. మళ్ళీ మంచిని పూర్తిగా నిర్మించాలి అంటే చెడు నాశనం కావాలి అని యుగాన్ని అంతం చేయాలి అనుకుంటారు. దేవతలు భూలోకాన్ని వరదలో ముంచేయాలి అనే నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు బ్రహ్మ ఇంకా విష్ణువు ఈ కార్యానికి సంబంధించిన మార్గాలను చూశారు. ఈ మహాకార్యానికి మొదలు పెట్టడానికి ముందు బాగా అలసిపోయిన బ్రహ్మదేవుడు విశ్రాంతి కోసం యోగ నిద్రలోకి వెళ్తారు. అప్పుడు ఆయన ముక్కు నుండి వచ్చిన గాలి నుండి హియగ్రీవ అనే గొర్రె ముఖంతో ఉన్న రాక్షసుడు పుట్టుకొస్తాడు. ఇతన్ని సోమకాసురుడు అని కూడా అంటారు. ఇతడు చెడుబుద్ధి కలిగి ఉన్న రాక్షసుడు. ఈ రాక్షసుడు పవిత్రమైన 4 వేదాలను దొంగలించి సముద్రం లోతులో వేదాలతో దాగుంటాడు. ఈ రాక్షసుని చంపి 4 వేదాలను తీసుకురాగల సామర్థ్యుడు నారాయణుడు ఒక్కడే. అందుకు ఆ బాధ్యతను నారాయణుడు తీసుకుంటాడు. ఇలా నారాయణుడు మత్స్య అవతారంలో వచ్చి రాక్షసుని చంపి వేదాలను తీసుకొస్తారు. అయితే మత్స్య అవతారం గురించి మత్స్య పురాణం ప్రకారం పూర్వకాలంలో సత్యవత్తుడు అనే ద్రవిడ రాజు శ్రీ మహావిష్ణువుకి పరమ భక్తుడు. ఇతన్ని మనువు అని కూడా పిలుస్తారు. సత్యవర్తుడు ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ ఆ దేవాది దేవుణ్ణి దర్శనం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకు ఒకరోజు సాయంత్రం సమయంలో నదిలో దిగి చేతిలో నీరు తీసుకొని నారాయణ్ణి స్మరించి నీరుని నదిలో వదలాలి అనుకుంటాడు. అతనికి నన్ను నీటిలో వదలొద్దు అనే చిన్న స్వరం వినిపిస్తుంది. అది తన చేతిలో ఉన్న నీటిలో ఒక చేప అంటుంది. ఆ చేప ప్రాణభయంతో సత్యవత్తుడితో తనను నీటిలో వదలొద్దు, అక్కడ నీటిలో పెద్ద చేపలు తను తినేస్తాయి, తనకు నీటిలో రక్షణ లేదు అని రక్షించమని వేడుకుంటుంది. అప్పుడు అతను ఆ చేపను కాపాడి తన రాజ్యానికి తీసుకువెళ్ళి అక్కడ రాజమందిరంలో ఉన్న ఒక కుంజలో ఉంచుతాడు. ఒక్క రోజులోనే ఆ చేప పెద్దదిగా పెరిగి తను అక్కడ పట్టను అని ఒక పెద్ద పాత్రలోకి మార్చమని అడుగుతుంది. అప్పుడు రాజు ఆ చేపను వేరే పెద్ద గిన్నెలోకి మారుస్తాడు. అక్కడ కూడా ఆ చేప పెద్దదిగా పెరిగి మరో చోటికి మార్చమని అడుగుతుంది. అప్పుడు రాజు ఒక కొలంలో ఉంచుతాడు. ఇంకా రోజు రోజుకి ఆ చేప పెరిగిపోవడంతో అక్కడ నుండి ఒక చెరువులోకి, ఇంకా తర్వాత ఒక నదిలోకి మారుస్తాడు. అంతేకాకుండా ఆ చేప అంతకన్నా ఎక్కువగా పెరిగిపోవడంతో ఒక నది నుండి ఇంకో నది, అలా చాలా నదులు మారుస్తాడు. అయినప్పటికీ ఆ చేప ఇంకా పెరిగిపోవడంతో ఒక మహాసముద్రంలో విడిచిపెడతాడు. అప్పటికీ ఆ చేప ఇంకా మరింతగా పెరిగిపోవడంతో ఆ చేప మామూలు చేప కాదని, గొప్ప శక్తులు ఉన్న చేప అని గ్రహించి సత్యవర్తుడు నారాయణ్ణి స్మరిస్తాడు. అప్పుడు ఆ చేప శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం రూపంలో ప్రత్యక్షమై సత్యవర్తుడికి దర్శనమిస్తారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువుని శరీరంలో పైభాగం మనిషి రూపం, ఇంకా క్రింది భాగం చేప రూపంలో ఉండి 4 చేతులతో కనిపిస్తారు. ఒక చేతిలో సుదర్శనము, రెండవ చేతిలో శంఖము, మూడవ చేతిలో గద, ఇంకా 4వ చేతిలో కమలంతో కనిపిస్తారు. విష్ణువు సత్యవర్తునితో
నువ్వు నన్ను చూడాలి అని ఎంతగానో అనుకున్నావుగా, అందుకే నీకోసమే వచ్చాను. అప్పుడు సత్యవర్తుడు ఎంతగానో సంతోషించి ఎన్నో శ్లోకాలతో స్తుతిస్తాడు. శ్రీ మహావిష్ణువు సత్యవర్తునితో తన ఆశీస్సులు ఇచ్చి ఇప్పటి నుండి 7 రోజుల్లో జలప్రళయం వస్తుంది అని, ఆ భయంకరమైన జలప్రళయము మొత్తం ప్రాణులను నాశనం చేస్తుంది అని, ఇది యుగాంతమని చెబుతాడు. ఆ సమయంలో సముద్రంలోని అగ్నిపర్వతం బద్దలై అగ్ని విషపూరితమైన వాయువుని విడుదల చేసి భూలోకం మొత్తాన్ని కాల్చివేస్తుందని చెబుతాడు. చివరకు భూలోకం అంతా మునిగిపోయి ఒక మహాసముద్రంగా మారిపోతుంది అని చెబుతాడు. ఈ లోకానికి ఇంత భయంకరమైన ముగింపు ఎందుకని సత్యవర్తుడు అడగగా, శ్రీ మహావిష్ణువు లోకంలో మంచితనము ఇంకా నీతి అంతరించింది అని, తిరిగి మళ్ళీ మంచిని నిర్మించాలి, ధర్మాన్ని తేవాలి అని, ఈ లోకంలో నీవు ఒక్కడవే నిజాయితీగా ఉన్నావు అని, అందుకే నిన్ను కలవడానికి వచ్చాను అని చెబుతారు. నీతిగా విలువలను పాటిస్తున్న ఏకైక వ్యక్తివి నువ్వు, తరువాత జన్మలో కూడా ఆదర్శముగా ఉంటావు అని నారాయణుడు అతనితో చెబుతారు. ఆ తరువాత నవయుగ నిర్మాణం కోసం నారాయణుడు సత్యవర్తుడితో ఒక పెద్ద నౌకని నిర్మించమంటాడు. ఆ నౌకలో ఔషధ మూలికలు, అన్ని రకాల విత్తనములు, సప్త ఋషులు, అన్ని రకాల జంతువులు, మగ ఇంకా ఆడ జంట పట్టేలా పెద్ద నౌకని నిర్మించమంటారు. వీటితో పాటుగా వాసుకి పాముని తీసుకురమ్మని కూడా చెబుతారు. నౌకని ఆ విధంగా తయారు చేసి తన కోసం ఎదురు చూడమని, అప్పుడు మహావిష్ణువు వస్తానని తనతో చెబుతారు. మహావిష్ణువు చెప్పిన విధంగానే నౌకను నిర్మిస్తాడు. జలప్రళయం వచ్చేసరికి సత్యవర్తుడు పూర్తిగా సిద్ధమై ఉంటాడు. మహావిష్ణువుడు చెప్పిన సమయానికి ప్రళయం వచ్చి భూమంతా నీరుతో ముంచేస్తుంది. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు సముద్రంలోకి వెళ్ళి సముద్ర మధ్య భాగంలో ఉన్న రాక్షసుని చంపి వేదాలను మళ్ళీ బ్రహ్మదేవుడికి ఇస్తాడు. వెంటనే విష్ణువు వచ్చి నౌకకు ఒకవైపు తాడుకు కట్టి రెండో వైపు తనకు కట్టమని సత్యవర్తునికి చెబుతాడు. ఆ నౌకను పెద్ద అలలు దాటుకుంటూ కొన్ని సంవత్సరాల వరకు ముందుకు నడిపిస్తాడు. కొంతకాలం తర్వాత ప్రళయం నీరు తగ్గాక మనువను, అతని భార్య సతారుపని, సప్త ఋషులను ఇంకా మిగతా వాళ్ళను హిమాలయాల దగ్గరకు వచ్చి మళ్ళీ మానవ జీవనను ప్రారంభం చేయమని చెబుతారు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారంలో రాక్షసుని చంపి కొత్త యుగానికి పునాది వేశారు. ఇంకా మరికొన్ని కథల్లో రాక్షసుని సంహరించి తిరిగి సంపాదించిన 4 వేదాల్ని జలప్రళయం తరువాత మనోక ఇచ్చి దాని నుండి లభించిన జ్ఞానంతో కొత్త యుగంలో నాగరికతను మొదలుపెట్టినట్లు చెబుతారు. ఇంకా మరికొన్ని కథల్లో ప్రళయం ముగిశాక దేవతలందరూ శాంతింప చేయడానికి మనో ఒక యజ్ఞము చేశాడని, ఆ యజ్ఞం నుండి ఈధ అనే ఒక అందమైన స్త్రీ వచ్చి మనోని పెళ్లి చేసుకొని కొత్త యుగంలో మానవ జాతి మొదలుకు పిల్లలను కన్నారని చెబుతారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా శ్రీ మహావిష్ణువు మొదటి అవతారమైన మత్స్య అవతారంలో జరిగిన కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో 2వ అవతారంతో మీ ముందుకి వస్తాము. ఓం నమో నారాయణ.